హాయ్ హలో అండి, నేను మీ దుర్గా టూరిజం అండ్ ట్రావెల్స్. ఈరోజు వచ్చేసి డే 2 అండి. అయితే మేము పెచ్చరి వెళ్ళాను. పెచ్చరి వెళ్ళిన తర్వాత అక్కడ మా వంట మాస్టరు ఎమర్జెన్సీగా ఫోన్ మాట్లాడాలన్నారు. పెచ్చరులో ఉన్న డామర్లకుంట నుండి పెచ్చరు వచ్చేసి పెచ్చరులోని ఒక ఊరి చివరిలో చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నాము. చెరువు చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉంటుంది. చెరువు అయితే మాత్రం అదంతా చెరువు కనిపించేది మొత్తం చెరువేనండి. అయితే పక్కనే ఉన్న ఒక గెస్ట్ హౌస్ చూడండి. గెస్ట్ హౌస్ వచ్చేసి ఫారెస్ట్కి సంబంధించింది. ఇది గెస్ట్ హౌస్ అర్థం కావట్లా, తర్వాత బేస్ క్యాంప్ అర్థం కావట్లా. మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి అక్కడ నుండి ఎమర్జెన్సీగా మాట్లాడేసి రిటర్న్ వెళ్ళిపోయాము. రిటర్న్ వెళ్ళగానే వెంకటరెడ్డి మా అన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. వాళ్ళని తీసుకొని శ్రీశైలం వెళ్ళమన్నారు. వెంటనే వాళ్ళు తీసుకొని శ్రీశైలం వచ్చేసాము. శ్రీశైలం రాగానే ఎంట్రన్స్ చూడండి, ముఖద్వారము ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. శివరాత్రి పండగ, దీన్ని చూడంగానే పండగ అసలు అదో విధిగా అనిపించింది నాకైతే. చూడండి, శివభక్తులు యాత్రికులు మన అడవిలోంచి నడుచుకుంటూ వచ్చారు. ఫుల్ ట్రాఫిక్. ఇంకా మొన్ననే కాబట్టి తక్కువ వచ్చారు జనాలు, ఇప్పుడు ఇంకా పెరిగిపోతారు. ఈరోజు రేపటికల్లా జనాలు ఫుల్ అయిపోతారు. అసలు ఇప్పటికే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. ఇంకా 2 days ఆగామంటే రోడ్డు మొత్తం, మీకు కనిపించే రోడ్డు మాత్రం అస్సలు ఉండదు. చాలా ట్రాఫిక్. మనం ముఖద్వారం దగ్గర నుండి శ్రీశైలం పోవాలంటే ఇంచుమించు ఒక 2 గంటలు పట్టచ్చు. ఆ 2 గంటలకి 100 కిలోమీటర్లు కనిపోవచ్చు. అయితే రాగానే మనం టోల్ గేట్ దాగానే శ్రీశైలం లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే చూడండి, ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. శ్రీశైలం లోపల భలే ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఈ రంగురంగులు లైటింగ్స్ చూడంగానే. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. శ్రీశైలంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ కాల్ చేసి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.